హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఈదన్న యాదవ్, వనపర్తి డిస్టిక్. మా అమ్మగారి పేరు సుశీలమ్మ. గ్యాస్ ట్రబుల్ వలన దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి ఇబ్బందులు పడేది. ఎన్నో రకాల హాస్పిటల్స్ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇక గ్యాస్ ట్రబుల్ తగ్గదేమని చెప్పి పూర్తిగా తిండి కూడా మానేసి ఆమె ఏదో ఇంత జ్యూస్ లాంటివి తాగి ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది. చివరి దశలో ఉండి ఆమె నడవలేనటువంటి స్థితిలో ఉండేది. అలాంటి సందర్భంలో ఈ అపోలో హాస్పిటల్లో మా గ్రామానికి చెందినటువంటి గోవింద్ యాదవ్ అనేటటువంటి అబ్బాయి ఈ హాస్పిటల్లో వర్క్ చేస్తాడు. అతనుండి ఫోన్ చేసి ఒక్కసారి అమ్మను హైదరాబాద్ అపోలో హాస్పిటల్ తీసుకురామమ్మ, అక్కడ మనకు తెలిసినటువంటి గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం డాక్టర్లు ఉన్నారని చెప్పి అతను పిలిపిస్తే ఈ హాస్పిటల్కి రావడం జరిగింది. డాక్టర్ జతిన్ ఏగుర్లా డాక్టర్ గారిని కలవడం జరిగింది. కలిస్తే డాక్టర్ గారు ఇంతకుముందు ఉన్నటువంటి రిపోర్ట్లు, ఆ డాక్టర్లు చూసినటువంటి మెడిసిన్ అన్నీ చదివి చూసి దాదాపు మా అమ్మగారి దగ్గర ఒక అర్ధగంట నుంచి గంట వరకు ఈ పేషెంట్ను క్లియర్గా విని కొన్ని టెస్టులు చేయించి మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఆ హాస్పిటల్కి వచ్చిన రోజు మా అమ్మ కనీసం కారు కూడా దిగలేనటువంటి పరిస్థితి ఉండే. నేను బతుకుతానని నమ్మకం లేదు, నాకు వద్దు, హాస్పిటల్కి పోతే కూడా అంతవరకు నేను బతుకుతానో లేదో అనేటటువంటి సందర్భంలో ఉన్నప్పుడు కూడా చివరి దశగా ఒకసారి ప్రయత్నం చేద్దామని చెప్పి హాస్పిటల్కి వచ్చినాం. కారు దిగినప్పుడు హాస్పిటల్కి పోవడానికి నడవలేకపోతే కూడా హాస్పిటల్ సిబ్బంది తోపుడు బండి మీద తీసుకెళ్ళి లోపలికి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళినాక డాక్టర్ జతిన్ ఏగుర్ల గారు చూసి ఈమెను క్లియర్గా పరిశీలన చేసి 2 నెలలకు సరిపడినటువంటి మందులు మా అమ్మగారికి ఇవ్వడం జరిగింది. ఆ 2 నెలల మందులు వాడిన తర్వాత ఎంతో అంత ఆమె ఆరోగ్యంలో చాలా మార్పులు తేడాలు వచ్చి స్వయాన ఆమె పనులు ఆమెనే చేసుకుంటూ ఆమె కూడా బతుకు మీద ఒక నమ్మకం అనేది మా అమ్మగారికి వచ్చింది. ఆ 2 నెలలు మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ తిరిగి హాస్పిటల్కు ఆ రోజు ఫస్ట్ వచ్చినప్పుడు నడవలేనటువంటి మా అమ్మగారు కారు దిగి డైరెక్ట్ అక్కడ నుంచి డాక్టర్ గారి దగ్గరికి నడిచి డాక్టర్ గారి దగ్గరికి చెప్పింది, నేను మీ దగ్గరికి వచ్చిన తర్వాత మా ఆరోగ్యం చాలా కుదుటపడింది సార్ అని చెప్పింది. మళ్ళీ డాక్టర్ గారు చూసి ఒక 3 నెలలకు మెడిసిన్ ఇచ్చిండు. అయితే నేను ఒకటే ఏంటంటే ఈ గ్యాస్కు సంబంధించినటువంటి పేషెంట్లందరికీ కూడా చెప్పాల్సిన ఒకే ఒక మాట ఏంటంటే, ఎవరికి వచ్చినా కానీ ఎక్కడ అటు ఇటు పోయి వేరే హాస్పిటల్లో పోయి డాక్టర్ల వెంట పడి మనం డబ్బులు టైం అంతా వేస్ట్ చేసుకునే దానికంటే కూడా మనం ఎటు చూడకుండా కరెక్ట్గా అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ డాక్టర్ జతిన్ ఏగుర్ల గారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి దీని ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.